అమరావతి తాత్కాలిక సెక్రటేరియట్లకు మళ్లీ నీళ్లొచ్చాయి. వాన నీటితోటి మంత్రుల ఛాంబర్లు తడిసి ముద్దయ్యాయి. సచివాలయంలో నీరు కారడమే కాకుండా వాన నీటికి నాని పైపెచ్చులు ఊడిపడ్డాయి. నిన్నటి వర్షానికి సెక్రటేరియట్ 3-4 బ్లాకుల్లోని మంత్రులు దేవినేని ఉమా, ఘంటా శ్రీనివాసరావు ఛాంబర్లు పేషీలు తడిసిపోయాయి. ఇక రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఛాంబర్లు కూడా వాన నీటికి తడిసిపోయినాయి. మంత్రుల ఛాంబర్లలో సీలింగ్ కప్పులు ఊడిపడుతుండటంతో ఉద్యోగులు, సిబ్బంది భయపడుతున్నారు. ఊడిన పైపెచ్చులను సిబ్బంది తొలగించారు. స్లాబ్ల నుంచి కారుతున్న వాన నీటిని బకెట్లతో తోడిపోశారు. ఇక సచివాలయంలోకి వాన నీరు వస్తుందని తెలుసుకున్న మంత్రి నారాయణ అక్కడికొచ్చారు. ఛాంబర్లలో తిరిగి చూశారు. అయితే ఇది చాలా చిన్న సమస్య అని చెప్పారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దన్నారు. బిల్డింగ్ పైనున్న డక్ షీట్ బయటకు రావడంతో ఇలా వాన నీళ్లు లోపలికొస్తున్నాయని చెప్పారు మంత్రి నారాయణ. వర్షం వచ్చిన తర్వాత గోడ నుంచి అక్షర జల్లు ఆ వాటర్ లోపలికి రావడం జరిగింది. దానికి కారణం ఎటువంటి స్లాబ్ లీకేజ్లు కాదు. ఎందుకంటే ఇది డక్ స్లాబ్ సిస్టము. ఏదైతే స్లాబ్ వేస్తారో దాని కింద ఒక రేకు షీట్ ఉంటుంది. అది బయట గోడ కట్టారే, ఆ గోడ ఏదైతే బ్రిక్ వాల్ కట్టారో దానికంటే కొద్దిగా ముందుకు ప్రొజెక్షన్ కొన్ని దగ్గర అక్కడక్కడ వచ్చింది. ఆ ప్రొజెక్షన్ కట్ చేసేస్తుంటే లోపలికి నీళ్ళు వచ్చాయి కాదు. అది కట్ చేయనందువల్ల దాంట్లో పడ్డ నీళ్లు ఆ రేకు లోపల పోయి కింద పడ్డాయి. వాళ్ళు యాక్చువల్గా ఐడెంటిఫై చేశారు. కొద్దిగా వర్షం తగ్గితే ఆ రేకుని కట్ చేస్తారు. బయటకు వచ్చిన ప్రొజెక్షన్ రేకుని కట్ చేసినప్పుడు వాటర్ లోపలికి రాదు. ఇది ఎటువంటి లీక్ అంటే స్లాబ్లో లీకేజ్ అది ఇదని దీన్ని హంగామా చేసి రచ్చ ఎవ్వరు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాం.